గుడి కట్టడం కోసం మీరు రాత్రింబవళ్ళు నిద్ర అనేది లేకుండా పనిచేసేవారుగా. అది చూసి ఒకనాడు నా బిడ్డ నన్ను అడిగాడండి, అమ్మా నాన్నగారు ఎందుకు నిద్రే పోరు అని. ఈ గుడి కట్టేదాకా నాన్నకు నిద్ర రాదు నాన్న అని చెప్పాను. అయితే నేను కూడా నాన్నగారిలాగే గుడి పూర్తయ్యాకే నిద్రపోతానమ్మా అని అన్నాడు. గుడి పూర్తయింది. నా బిడ్డ నిద్రపోతున్నాడండి. శ్రీ రఘునందన సీతారమణ శ్రుతజన పోషక రామా కారుణ్యాలయ భక్తవరద నిను కన్నది కానుపు రామా ఏ తీరుగనను దయజూచెదవో ఇన వంశోత్తమ రామా నాతరమా భవసాగర మీదను నళినదళే క్షణ రామా వాసవ కమల భవా సురవందిత వారధి బంధన రామా భాసురవర సద్గుణములు కలిగిన భద్రాద్రీశ్వర రామా ఏ తీరుగనను దయజూచెదవో ఇన వంశోత్తమ రామా పంచముఖాంజనేయుడివై వెళ్ళి ఆ పసివాడి పంచప్రాణాలను పరిరక్షించు. జయ జయ మహాశక్తి మహితా ప్రమేయ జయ జయ మహాకాయ మృదు హృదయ సదయ జయ జయ మహారామ భక్తి రస నిలయ జయ విజయ పంచముఖ విజయాంజనేయ విజయాంజనేయ. రఘునాథ, ఆ కోసలరాముడు ఇక్కడే కొలువై ఉన్నాడు అనడానికి ప్రత్యక్ష నిదర్శనం. ఈ పవిత్ర స్థల మహత్యాన్ని చాటడానికి ఆ భద్రాద్రి రాముడు ఆడిన నాటకం. ముందు ముందు ఈ భద్రాచలం ఒక మహాపుణ్యక్షేత్రమై కోరి కొలిచిన వారి కొంగు బంగారమై అలరారుతుంది. హే రామ్. నాకీ గురించి ఈ ఖైదీలు ఏమి అనుకుంటున్నారా? మీ గురించి ఒక ఆడకైదీ. ఆడకైదీ చెప్పు చెప్పుమంటారు, తర్వాత చెప్పు తీసుకోకూడదు. కొట్టాను చెప్పు. మీ దగ్గర ఎలక చచ్చిన వాసన వస్తుందంటే నీకి మనసు మల్లెపూ అత్తరండి, కానీ ఒక మగ ఖైదీ చెప్పు మీరు పాట పాడుతుంటే నక్క కూత పెట్టినట్టు ఉంటుందట. అరే మీరు ఊరుకున్నారు. ఊరుకుంటామా హుజూర్? దున్నపోతు లాంటి మా అయ్యగారిని నక్క అన్నందుకు 4 తన్నేశాం. తమీజ్ కా బచ్చే. క్యా కహా ఆప్నే? కావాలంటే ఈ చెప్పుతో మాకి కొట్టండి, కానీ ఉర్దూలో మాత్రం తిట్టద్దు. లొత్తెలు 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 కాదు, రొట్టెలు. నేను చెప్పింది అదే, లొత్తెలు. నువ్వు నోరు పోయి దేపనా. మీరు చెప్పినట్టే ఇంత ఉప్పు ఇంతే పిండి వేసి లొత్తెలు చేయించండి. ఆ రొట్టె తింటే మట్టే సాబ్ అట్టే. అరే చూప్, నాకి కాదు బే ఆ బద్మాష్ రామదాసు గడికి. ఇది ఉప్పు రొట్టె తిని కారంకి నీళ్లు తాగి ఆ రామదాసుగా ఎక్కి ఎక్కి ఏడవాలా, మనం ఫక్కు ఫక్కు నవ్వాలా. నవ్వుదురు గాని చల్ బే.
జపన లోపలేదో శబ్దం వస్తున్నది. అరే ఇది రొట్టె ముక్కలు తిన్న తర్వాత కప్చప్ అయిపోతాది. తించునే రామ శ్రీరామ కోదండ రామ ఎంతో రుచిరా. కట్టుకున్న మొగుడు పందికానాలా పడి ఏడుస్తా ఉంటే ఇక్కడ ఇప్పుడు 3 పూట్ల వండుకోవడం తినటం పడుకోవడమును. ఆయన భక్తుడు ఈవిడో భక్తురాలు రోజు గోదావరి దాటెళ్ళి గుళ్ళో పూజలు చెయ్యాలిగా. పూజలే చేస్తుందో ఇంకేదైనా చేస్తుందో మనం చూడొచ్చావా వదినా? థు, మీ బండబడ తోడేళ్లకు తోడబుట్టినారా ఏందే? తోటి మడిసి కట్టల్లో ఉంటే పుండు మీద కారం చల్లుతారా? నాకు తిక్కరేగిందంటే శమడాలు ఊడిపోతాయి. కుర్రో కుర్రు దమ్మక్క కాబట్టి నోటితో చెప్పింది. మన సంగతి తిరిగాయి కదా, పీకలు తోకలు కోసేస్తా కొండి లోపలికి. మీరు తహసీల్దార్ గారి కంటే బందిగానాలో ఉంటేనే బాగున్నారు. అరే మాజీ తహసీల్దార్ గారి పెళ్ళం. మీకు దండం పెడతాను, మా ఆయన ఒక్కసారి కలవనివ్వండి. గుడి కట్టి తప్పు చేసిన నీ గుడి సేటి మొగుడికి ఎట్లా ఉండాడో చూసేదానికి వచ్చినా. చూసుకో 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 శివారి సూపల్ చూసుకో చూసుకో. చూసింది చాలు. అయ్యా, ఏంటయ్యా ఈ ఘోరం? ఈయనేంటో మీకైనా తెలీదా? ఈ చెర నుంచి విడిపించండి అయ్యా. అమ్మా, ఇక్కడ 2 రాజులున్నారమ్మా. ఆ తానిషా మహారాజు రాజ్యాన్నే శాసించగలడు. ఈ భక్త మహారాజు భగవంతుణ్ణి కూడా శాసించగలడమ్మా. ఆ ఇద్దరి ముందు మేమిద్దరం ఉండి లేనట్టేనమ్మా. అయ్యో, ఏమండి, ఇంకా నా వల్ల కాదండి. ఆ తానిషా ప్రభువుల దగ్గరికి వెళ్తాను. నాకు పసుపు కుంకం భిక్ష పెట్టమని అర్థిస్తాను. ఆ సీతారా బేగం పాదాలపై పడి నా మాంగళ్యాన్ని కాపాడమని ప్రార్థిస్తాను. సీతమ్మ తల్లి సీత, లంకలో నిన్ను అగ్నిప్రవేశం చేయమన్నప్పుడైనా, లవకుశులు నీ గర్భవాసంలో ఉన్నప్పుడు, మళ్లీ నిన్ను వనవాసానికి వెళ్ళమన్నప్పుడైనా నీ కన్ను ఎర్రబడలేదు. ఈనాడెందుకు? స్వామి, మిమ్మల్ని ఆశ్రిత జన కల్పవృక్షమని, కరుణాకర దీక్షా దక్షులని అంటారే, మరి ఇంత ఉపేక్ష దేనికి? శ్రీరామదాసుణ్ణి కటాక్షించండి ప్రభు. రామదాసుని రక్షించే సమయం ఆసన్నమైంది దేవి. ఆ కార్యాన్ని మేమే నిర్వహిస్తాం. హనుమా, జయ జయ హనుమా జయ జయ హనుమా జయ భద్రగిరీశ ప్రియ హనుమా చండ పరాక్రమ దండిత దానవ మండల దారుణ భండన భీమా అంజన పుత్ర ప్రభంజన రంజన శాస్త్రవ భంజన భర్గ కేశవా
శౌర్య పరాక్రమ ధీర గంభీర జయ హనుమా అల్లాహు అక్బర్. ఏయ్! ఎవరు మీరు? నా పేరు రామోజీ. నేను లక్ష్మూజీ. రామోజీ లక్ష్మోజీ లోపలికి ఎలా వచ్చారు? అల్లా అని పిలిచావుగా, వచ్చాం. క్యా అసలు ఎవరయ్యా మీరు? నువ్వు బంధించావే ఆ రామదాస్ బంటులం. సర్కారు పైకం మాయం చేసిన ఆ దొంగకు బంటులు కూడా ఉన్నారా? బేష్ బేష్. ఏయ్, మాయం చేయలేదు, మందిరం కట్టాడు. మాటలు జాగ్రత్తగా రాని. నువ్వు ఒక్కడవే ఉన్నావు, మేమిద్దరం ఉన్నాం. జాగ్రత్త. లక్ష్మోజీ, ఆగ్రహం అనే గ్రహాన్ని వదిలిపెట్టమని చెప్పానుగా. మా వాడు కొంచెం మాటలు చాలు. ఎందుకు వచ్చారో చెప్పండి. మా రామదాసుని బందిఖానాలోంచి విడిపించడానికి వచ్చాం. విడిపిస్తారా? ఎలా విడిపిస్తారు? 6 లక్షలు 6 లక్షలు కడతారా? కట్టడం కాదు, పడేస్తాం. లక్ష్మోజీ, అవిగో 6 లక్షలు. లెక్క చూసుకుని రసీదివ్వండి. బేగం బేగం ఉదర్ దేఖో. యా ఖుదా. వందల మంది కావలి వాళ్ళు ఉన్నారు. వేసిన ద్వారాలు వేసినట్టే ఉన్నాయి. వచ్చిన వాళ్ళు ఎలా వచ్చారో ఎలా వెళ్ళారో తెలియటం లేదు. ఇది కళ అనుకుందామంటే మీ కళ్ళ ముందే వాళ్ళిచ్చిన వరహాల రాసులున్నాయి. ఇవి వరహాలు కాదు ప్రభు, రామమాడలు. మన వరహా కంటే 100 రెట్లు విలువైనవి. అవును ప్రభు, ఈ మాడలు శ్రీరాముని పరిపాలనలో వాడుకలో ఉండేవని నిర్ధారణ జరిగింది. యా ఖుదా, ఇదంతా నమ్మాలో లేదో అర్థం కావటం లేదు. హే రామ్, హే అల్లా, ఆ రామచంద్రుడి లీలలు అంత తేలిగ్గా అర్థం కావు తారీషాజీ. అర్ధరాత్రి ఉదయించిన సూర్యులలాగా ప్రత్యక్షమై మీ 6 లక్షల బాకీ చెల్లించిన ఆ రామోజీ లక్ష్మోజీ ఎవరనుకున్నారు? సాక్షాత్తు ఇనవంశ తిలకులైన ఆ రామలక్ష్మణులే, అనుమానమక్కర్లేదు. ఆ పురాణ పురుషుల దర్శనం మాకు జరిగింది. మేమెంతో పుణ్యం చేసుకున్నాం గురూజీ. అవును, మీరు పుణ్యం చేసుకున్నారు నిజమే, కానీ పాపం చేసిన వారు వేరే ఉన్నారు. నది మీద చెళ్ళు చెర్లు పాచినట్టు ఉంది. గురూజీ, ఏమిటిదంతా? అహంకారంతో, అధికార దాహంతో అసమాన భక్తుడైన రామదాసుపై నీలాపనిందరు వేశారు. అందుకే అనుభవిస్తున్నా. బోలో జై శ్రీరామ్, బోలో సబ్ ఠీక్ హో జాయేగా. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. తగ్గిపోయింది, నాకు తగ్గిపోయింది. అరే మాది మంట సల్లా పడిపోయింది. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై స్వామి, ఇక కష్టాలన్నీ గట్టెక్కినట్టే. కాసేపట్లో మన రామదాస్ విడుదలవబోతున్నాడు కదా స్వామి? అవుతాడు. కానీ కానీ అసలు కథ ఈ అంతిమ ఘట్టంతోనే మొదలవుతుంది. అది చూడడానికి మనం ఇక్కడ ఉండం. మనం ఉండవలసిన చోటు వేరే ఉంది. అక్కడికి వెళ్ళక తప్పదు. చారు కుంకుమోపేత చందనాను చర్చితాయ హారకటక శోభితాయ భూరి మంగళం.
రూపాయ వివిధ వేదాంత వేద్యాయ సుజన చిత్త కామితాయ